వన్ ఈరోజు మనం ముస్లిం స్టైల్లో కీర్ చేసుకోబోతున్నాము. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసి దీంట్లో మనము డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేసుకున్నాము. సో ఈ జీడిపప్పు అండ్ బాదం కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. దీన్ని తీసి మనం వేరే ప్లేట్లో వేసుకొని సేమ్ ఇదే నెయ్యిలో మనము సేమియా కూడా వేయించుకున్నాము. మనం ప్లేట్లో వేసుకుంటున్నాము. మీకు ఎంత కావాలో మీరు అంత డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, ఎందుకంటే అది మీరు తినే దాన్ని బట్టి ఉంటుంది. సో మేము కొంచెం ఎక్కువగానే తింటుంది కదా, సో మనకి ఎంత సేమియా అయితే కావాలో మనం అంత సేమియా యాడ్ చేసుకొని మనం దీన్ని కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట. దీంట్లో ఎంత గీ ఉందో మనం ఎంత గీ ఎక్కువ వేసుకుంటే మనకి అంత టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. నేను గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టే దీన్ని ఫ్రై చేస్తున్నాను. హై ఫ్లేమ్లో పెడితే త్వరగా అయిపోద్దని అనుకోవచ్చు, కాకపోతే ఆ ఫ్రై అయ్యే విధానంలో డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకే లో ఫ్లేమ్లో పెట్టి చిన్నగా నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి సేమియా ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిందనమాట. సో ఇప్పుడు మనము మిల్క్ని బాయిల్ చేసుకోవాలి. అయితే మిల్క్ని దీంట్లో వేసుకోవచ్చు, కాకపోతే మేము ఓన్లీ ఫ్రై చేసుకోవడానికి ఈ చిన్న పెనం పెట్టాం కాబట్టి సో మిల్క్ని కూడా వేరే దాంట్లో బాయిల్ చేసుకుంటాము. మనము మిల్క్ని బాయిల్ చేసుకోవాలి. మేము 1 లీటర్ కన్నా ఎక్కువగా మిల్క్ తీసుకున్నాము. ఇప్పుడు ఈ మిల్క్ బాయిల్ అయిన తర్వాత సేమియా మిల్క్లో వేసుకోవాలి. మేమేం చేసామంటే ఓన్లీ మిల్క్ ఒక్కటే తీసుకున్నాము, వాటర్ క్వాంటిటీ అస్సలు యాడ్ చేయలేదు. అలా ఓన్లీ మిల్క్ ఒక్కటే తీసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనము మిల్క్లోకి సేమియా అనేవి యాడ్ చేసుకున్నాము. ఈ సేమియాని కొంచెం మనం ఉడికిద్దాం. మనకి ఇప్పుడు సేమియా మొత్తం అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనకు కావాలంటే కొంచెం మిల్క్ మేడ్ అన్నా వేసుకోవచ్చు. మిల్క్ మేడ్ లేదు మాకు అవసరం లేదు అంటే మీరు వేసుకోకుండా ఉండొచ్చు. ఏంటంటే ఈ సేమియాలోకి బెల్లం ప్రిఫర్ చేస్తున్నాము. ఈ బెల్లం ఏంటంటే మనం నార్మల్ బెల్లం కాదు, ఇది గోదావరి నుంచి తీసుకొచ్చిన బెల్లము. చూడండి ఎంత బాగుందో. సో నేను తింటాం కూడా ఫస్ట్ టైమే, మరి ఎలా ఉంటుందో టేస్ట్ చూడాలి. అందరూ షుగర్ వేస్తారు, కానీ మేము ఈసారి బెల్లం వేద్దాము అని అనుకుంటున్నాము. కూడా కొంచెం షుగర్ కన్నా బెల్లం కొంచెం మంచిదని చెప్పేసి మేము బెల్లం వేద్దామని అనుకున్నాము. చూసారు కదా సేమియా అసలు ఎంత బాగుందంటే రియల్గా చూస్తుంటే చాలా తినాలని ఉంది. ఎందుకంటే చిక్కటి పాలు, అసలు కొంచెం కూడా మేము వాటర్ పోయలేదు. సో ఆ వాటర్ పోయకుండా ఎంత చిక్కగా ఉన్నాయో పాలు. అసలు ఆ బెల్లం కూడా చాలా వేరే డిఫరెంట్ టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను బెల్లం నేమ్ ఏంటో నేను మీకు కామెంట్లో యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.